హే గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అన్నమాట. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసి నీట్గా కడిగేసుకోవాలి. దాంట్లో చిన్న చిన్న కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని చిల్లీస్ వేసేసుకొని పసుపు ఇంకా కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మీన్వైల్ మనం చింతపండు నానబెట్టేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసేసి స్మాష్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని స్మాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే చింతపండు మనం నానబెట్టుకున్నామో ఆ రసం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని పప్పు కలిపేసుకోవాలి. దాని తర్వాత తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దాంట్లోనే కొన్ని రెడ్ చిల్లీస్ ఇంకా 4-5 వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న మిశ్రమాన్ని పప్పులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 minutes ఉడకనివ్వాలి. తర్వాత అన్నంలో పప్పు ఇంకా బెండకాయ ఫ్రై పెట్టుకొని తింటే క్రేజీ ఉంటుంది. బెండకాయ ఫ్రై నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో అవ్వడం